విజయదశమి అనగా దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సో పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఆయన బ్రహ్మ కోసమై ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని మహిషాసురుడిని అడుగుతాడు. అప్పుడు మహిషి నాకు ఏ పురుషుడి చేతిలో కూడా మరణం అయితే లేకుండా ఉండే వరాన్ని అయితే అడుగుతాడు. సో బ్రహ్మ అలాగే అని వరం ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి మహిషాసురుడు మానవుల్ని దేవతల్ని చాలా రకాలుగా అయితే ఇబ్బంది పెట్టేవాడు. మహిషి ప్రవర్తనకి విసిగిపోయిన దేవతలు మహిషిని ఎలా అయినా సరే సంహరించాలి అనుకుంటారు. కానీ మహిషికి అయితే వరం ఉంటుంది, ఏ పురుషుడి చేతిలో అయితే మరణం రాకూడదని. సో అప్పుడు దుర్గా అమ్మవారిని అయితే సృష్టిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అమ్మవారు మహిషితో 9 రోజుల పాటు భీకర యుద్ధం చేసి విజయం సాధిస్తుంది. అందుకు గుర్తుగా అయితే మనం విజయదశమి అంటే దసరా పండుగ జరుపుకుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.